ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ దినం ప్రభా, నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా, సంగీతముల ద్వారా, చప్పట్ల ద్వారా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించే కృపను మాకిచ్చారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో లేఖనాల వెలుగులో కూడా మిమ్మల్ని ఆరాధించాలి. ఎందుకంటే మీరు వాక్యమై ఉన్న దేవుడు. వాక్యం లేకుండా మేము ఆరాధిస్తే మా ఆరాధనకు అర్థం ఉండదు ప్రభువా. కాబట్టి వాక్యపు వెలుగులో నిన్ను ఎలా స్తుతించాలి, ఎందుకు నీకు కృతజ్ఞతలు, ఆరాధన, స్తుతి చేయాలో నాయన తెలుసుకొని వాక్యపు వెలుగులో నిన్ను ఆరాధించే విధంగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ, ఈ లేఖనాలను భాగాన్ని మేము అర్థం చేసుకుని నా ప్రభా, నీ బిడ్డలకు చక్కగా నాయన ఈ యొక్క ఆరాధన మాటలను వినిపించే కృపను దయచేయమని, ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరే తోడుగా ఉండమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు ఒక మాట తెలియజేస్తున్నాడు. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మీరు అంటే ఎవరు? ఇక్కడ విశ్వాసులనే అవిశ్వాసులనే? ఈ పత్రిక ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. అంటే ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘము, అవునా కదా? మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు ఏమై ఉన్నారంట? సమీపస్తులైంది. విశ్వాసుల అవిశ్వాసుల? విశ్వాసులు. అంటే మనకు తెలియజేస్తున్నాడు సంఘానికి మాటలు. అంటే దేవుడు మనల్ని ఎలా మార్చాడంటే, దూరముగా ఉన్న మనల్ని ఇప్పుడు ఎలా మార్చాడు చెప్పండి? సమీపస్తులుగా మార్చాడు. అందుకు మనము ప్రభువుకి ఏం చేయాలా? స్తుతించాలా, ఆయన్ను ఆరాధించాలా. మరి ఎలాగూ మనం సమీపస్తులమయ్యాం చెప్పండి అమ్మా. అక్కడే ఇచ్చారు చూడండి ఆ మాట. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చాలామంది ఆరాధన సరిగా వినకపోతే ఆరాధన చేయలేకపోతున్నారు. నేను చెప్పిన మాటలను కూడా బట్టి చేయలేకపోతున్నారు. మీకు ఇంత చక్కగా వివరించినా కూడా ఆరాధన అంటే ఒకసారి ఎత్తుకుంటే లేఖనాల వెలుగులో టక ఆరాధించేసేయాల. ఓకేనా? కాబట్టి మీరు ఎప్పుడైతే ఆరాధన వాక్యాన్ని శ్రద్ధగా వింటారో అంత చక్కగా మీరు ఆరాధన చేస్తారు. నేను మరలా చెప్తున్నాను, ఈ ఆరాధన క్రమంలో ఉన్న మీరు ధన్యులు. అసలు ఆరాధన అంటే మీరు లోతుగా తెలుసుకుంటున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఓకేనా? దేవుణ్ణి మనం ఏం చేయాలా? ఆరాధించాలా. ఈ వారం మనం ఎందుకు ఆరాధిద్దామంటే ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు, ఒకప్పుడు అంట మనము దేవునికి దూరం అయి ఉన్నాము, ఇప్పుడు ఆయన రక్తము వలన ఆయనకి ఏమై ఉన్నాము? సమీపస్తులై ఉన్నాం. అంటే దేవుడు మనల్ని సమీపస్తులుగా చేశాడు. ఎలా చేశాడంటే క్రీస్తు రక్తము వలన. ఈరోజు దీని గురించి మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు రక్తము వలన సమీపస్తులమవుట. అందరు చెప్పండి ఏంటి? క్రీస్తు రక్తము వలన సమీపస్తులమవుట. ఎలా సమీపస్తులమయ్యాం? ఊరికినయ్యామా? యేసుక్రీస్తు రక్తము వలన సమీపస్తులయ్యాం. ఓకేనా? కాబట్టి యేసయ్య రక్తమే మనకు ఈరోజు సంఘంలో మనం ఉండడానికి కారణం ఏంటి చెప్పండి? ప్రభు రక్తం. ఆయన రక్తము చిందించాడు సిలువలో. నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చాడు. నీ కొరకు నా కొరకు ప్రపంచ మానవాళి కొరకు తన రక్తాన్ని ధారపోశాడు. ఆ సిలువ రక్తము ద్వారానే ఈరోజు మనం ఎక్కడికి వచ్చాం చెప్పండి? సంఘములోనికి. సంఘములోనికి రావడానికి ఉండే అర్హత ఒకటి. మనలో ఏముండాలా? యేసుక్రీస్తు యొక్క రక్తం. అందుకే నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. ఓకేనా? సరే, క్రీస్తు రక్తము వలన సమీపస్తులమయ్యాం. అంటే దేనికి సమీపస్తులమయ్యాము? ఒక 5 సంగతులు చెప్తాను నేను. మనము ఒకప్పుడు అంటే అక్కడ పౌలు గారు ఏమన్నాడు? మునుపు దూరస్తులై ఉన్నారు, ఇప్పుడు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. అవునా కదా? అంటే దేనికి దూరం అయిపోయినాం గతంలో, ఇప్పుడు దేనికి దగ్గరయ్యాం? అది యేసుక్రీస్తు రక్తం వలన. కాబట్టి దాన్ని బట్టి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం. చదువుదాం త్వరగా. మొదటిదిగా అసలు మనం దేనికి సమీపస్తులమయ్యామంటే రోమాపత్రిక. అంటే క్రీస్తు రక్తము మనల్ని దేనికి సమీపస్తులనుగా చేసిందంటే రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం. త్వరగా చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. అమ్మ చాలమ్మా, ఆయన రక్తం వలన ఏమయ్యామని చెప్పండి ఇప్పుడు మనము? అంటే క్రీస్తు రక్తం వలన దేనికి సమీపస్తులమయ్యాం మనము? నీతికి. అర్థమైందా మీకు? క్రీస్తు రక్తము వలన సమీపస్తులమయ్యామంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో రక్తము కార్చుట ద్వారా, ఆ రక్తంలో నువ్వు నేను కడగబడుట ద్వారా మనం దేనికి సమీపస్తులమయ్యాం చెప్పండి?
నీతికి సమీపస్తులమయ్యాం. అంటే ఒకప్పుడు మునుపు మనం నీతిమంతులమా? మునుపు దూరస్తులు అంటే దేనికి దూరమై ఉన్నాం? మునుపు నీతికి దూరంలో ఉన్నాం, దుర్నీతిలో ఉన్నాం. మునుపు నీతి లేదు మనలో. అందుకే మీరు లేఖనాలు పాత నిబంధనలు ఎక్కువగా మనకేం కనిపిస్తాయి అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని ఉందా లేదా? మనం బయటికి వెళ్తే సువార్త ఏమని చెప్తాం ఎక్కువగా? ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ ఇక్కడ మాత్రం ఏముంది? అది ఎప్పుడంట నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనేది మన జీవితంలో ఎప్పుడంట? మునుపు, గతంలో. ప్రియ దేవుని బిడ్డలారా, గతంలో మనకు నీతి లేదు, గతంలో మనకు యథార్థత లేదు, గతంలో మనకు ఆ మునుపు అంటే గడిచిన సంవత్సరాల్లో మనకి ఈ నీతి లేదు. అప్పుడు దూరస్తులమైనాం. అయితే మనం ఇప్పుడు నీతిని సంపాదించుకున్నాం. ఆయన రక్తము మనల్ని ఎలా మార్చిందంట? నీతిమంతులుగా మార్చింది. కాబట్టి మనం దేనికి సమీపస్తులమయ్యాం? యేసు ప్రభు రక్తం ద్వారా నీతికి. నీతి ఎలా దొరుకుతుంది చెప్పండి? యెషయా గ్రంథంలో ఉంటుంది, మనుషుని నీతి క్రియలు మాత్రం సమీపస్తులుగా చేస్తా సంఘానికి. మనం ఈ లోకంలో ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇచ్చే నీతికి సమీపస్తులం కాలేము. ఎందుకంటే మనుషుని నీతి క్రియలు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయంట? మురికి గుడ్డలు. యెషయా గ్రంథం 64:6 ఉంటుంది. మనం చేసే పుణ్యకార్యాల వల్ల మనకు నీతి రాలేదు, మనం చేసే ఈ జీవితం వల్ల నీతి రాలేదు. మనకు నీతి ఎలా వచ్చింది అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు రక్తం కార్చుట ద్వారా, ఆ రక్తంలో మనకు కడగబడుట ద్వారా మనం ఎలా మార్చబడ్డాం చెప్పండి? నీతిమంతులుగా మార్చబడ్డాం. ఒకప్పుడేమో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చెప్పిన లేఖనం ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడుట ద్వారా అందరూ ఏమయ్యారంట? నీతిమంతులు. ఎవరైతే ఈ ప్రభు రక్తంలో కడగబడతారో వాళ్ళందరూ నీతిమంతులు. కాబట్టి క్రీస్తు రక్తము వలన సమీపస్తులమయ్యాం. దేనికి సమీపస్తులమయ్యాం చెప్పండి? నీతికి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు ప్రభుని ఎందుకు స్తుతించాలంటే, అయ్యా ఒకప్పుడు నీతి లేదయ్యా, ఒకప్పుడు దుర్నీతి నాలో ఉంది నాయన, ఏ భేదం లేదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కానీ నీ రక్తంతో నన్ను కడిగి, నీ రక్తము ద్వారా నాకేమిచ్చావు చెప్పండి? నీతినిచ్చావు ప్రభా. ఈ నీతి ద్వారానే మనకు పరలోకం. కాబట్టి మనము నీతికి సమీపస్తులమయ్యాం. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రభువును స్తుతించాలా, ప్రభువును ఆరాధించాలా. తర్వాత రెండవదిగా మరొక మాట చూద్దాం. మనము అంటే యేసు ప్రభు రక్తము దేనికి సమీపస్తులనుగా చేసింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. చెప్పండి అమ్మా, ఆయన రక్తం ద్వారా ఏం దొరికిందంట? మనకేం దొరికింది? అందరు చెప్పాలా? విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అంటే యేసుక్రీస్తు రక్తం మనల్ని దేనికి సమీపస్తులుగా చేసింది? విమోచనకు. అక్కడ అన్నాడు కదండి స్పష్టంగా, ఆయన రక్తం వల్ల మనకేం దొరికిందంట? విమోచన. విమోచన అంటే దాని అర్థం ఏంది? పాప క్షమాపణ. ఏంటి చెప్పండి? కాబట్టి క్రీస్తు రక్తము వలన అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలా? మునుపు మనకు విమోచన ఉన్నదా? మునుపు మనకు పాపక్షమాపణ ఉన్నదా? తిరుపతిలో ఉన్న లోకంలో ఉన్నప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయన్న నిశ్చయిత నీకుందా? లేదు. అంటే మునుపు పాపక్షమాపణ ఉందా? మునుపు మన దోషాలు, మన పాపాలంటే మన మీద నేరారోపణ చేస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు నెరగక ముందు, క్రీస్తు రక్తంలో కడగబడక ముందు మనం ఎవరమండి చెప్పండి? ఎవరమమ్మా? పాపులము, పాపములో ఉన్నాము, నశించిపోతున్నాము, చీకటిలో ఉన్నాము, అంధకారంలో ఉన్నాం. అలాంటి మనము ఈరోజు ఎలా మార్చబడ్డాము? సమీపస్తులమయ్యాం. దేనికి? పాపక్షమాపణకు. దేనికి చెప్పండి? పాపక్షమాపణకు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది. 1 పేతురు పత్రిక 1:19 అమూల్యమైన రక్తము చేత. దేని చేతంట? ఏది రక్తం? యేసు ప్రభు రక్తమా కాదా? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును వంటి గొర్రె పిల్ల వంటి రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగరా? అమ్మ, క్రీస్తు రక్తం చేత మనం ఏమయ్యాము అంటే విమోచనకు దగ్గరకు వచ్చాం. విమోచనకు దగ్గరకు వచ్చా అంటే పాపక్షమాపణకు సమీపస్తులమయ్యాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు లేదు. ఒకప్పుడు మన పాపాలు మన మీద దోషారోపణ మోపుతున్నాయి. ఒకప్పుడు చీకటిలో ఉన్న పాపములో ఉన్నాం, ఒకప్పుడు అంధకారంలో ఉన్నాం, ఒకప్పుడు అవిధేయత మన మీద నేరారోపణ మోపుతా ఉన్నది. కానీ యేసు ప్రభు రక్తం చిందించడం ద్వారా మనకేం దొరికింది? మన పాపాలకు క్షమాపణ. ఎక్కడ దొరికిందమ్మా? మనుషుల దగ్గరికి వెళ్ళి అయ్యా నా పాపాలు క్షమించంటే వాళ్ళు క్షమించారా? అధికారుల దగ్గరికి వెళ్ళి నా పాపాలు క్షమించాలంటే వాళ్ళు క్షమిస్తారా? ఎందుకంటే అందరూ పాపులేని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపము లేని పరిశుద్ధుడైన యేసు ప్రభు రక్తము ద్వారా మనకేం దొరికింది చెప్పండి? పాప క్షమాపణ. దాన్ని విమోచనము అనగా పాప క్షమాపణ, రెండు ఒకటే అర్థాలన్నమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు పాపములో ఉన్న మనల్ని, ఒకప్పుడు అవినీతిలో ఉన్న మనల్ని, ఒకప్పుడు విమోచన లేక శాపములో కొట్టబడుతున్న మనల్ని నీ కొరకు నా కొరకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన రక్తమంతా ధారపోసి పిడిగుద్దులు తిని కొట్టబడి
మనల్ని ఆ పాపము నుంచి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. దానికే విమోచన అని పేరు. కాబట్టి మనల్ని విమోచనకు సమీపస్తులుగా చేశాడు, పాప క్షమాపణకు మనల్ని సమీపస్తులుగా చేశాడు. కాబట్టి క్రీస్తు రక్తం వలన రెండవదిగా దేనికి సమీపస్తులమయ్యాం చెప్పండి? విమోచనకు, అనగా పాప క్షమాపణకు సమీపస్తులమయ్యాం. మూడవదిగా దేనికి సమీపస్తులమయ్యామంటే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చదవండి. అక్కడ 3వ లైన్లో ఒక మాట ఉంది చూడండి అన్న. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. అమ్మా, యేసు ప్రభు రక్తం వలన మనకేం కలిగిందంట? పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి మనకేం కలిగింది? ధైర్యం కలిగింది. అంటే పరిశుద్ధ స్థలములోనికి రావడానికి. అంటే దేనికి సమీపస్తులమయ్యాం చెప్పండి? ఆయన రక్తం వలన పరిశుద్ధతకు. అందరు చెప్పండి, దేనికి సమీపస్తులమయ్యాం? పరిశుద్ధతకు, పరిశుద్ధ స్థలములోనికి రావడానికి ధైర్యం కలిగింది. నీకు తెలుసా, రక్షణ మారు మనసు లేని వాళ్ళు పులిపీఠం ఎక్కాలన్నా భయపడతారు, అవునా కదా? అయ్యగారు ఎక్కేది రా పులిపీఠం అంట. ఇప్పుడు మారు మనసు లేని వాళ్ళు రొట్టె ద్రాక్షరసం తీసుకోమంటే తీసుకుంటారా? అసలు ధైర్యం వస్తే దాన్ని ముట్టుకోవాలన్నా కానీ ఈరోజు నీకు నాకు ధైర్యం వచ్చింది. ఎందుకంటే నేను ప్రభుని నమ్ముకున్నాను, ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి, మన పరిశుద్ధులమయ్యాం కాబట్టి దేనికి ధైర్యంగా తీసుకుంటున్నాం? దేన్ని? బల్లని దేన్ని చూపిస్తుంది? పరిశుద్ధ బల్ల పరిశుద్ధతను చూపిస్తుంది. అమ్మా, యేసుప్రభు శరీరం రక్తం పరిశుద్ధమైందా అపరిశుద్ధమైందా? పరిశుద్ధమైంది. అంటే దానిని తీసుకొనటానికి మనకు ధైర్యం కలిగింది. అదే హెబ్రీలో ఇంకొక మాట కూడా అంటారు చూడండి, 9వ అధ్యాయంలో ముందు పేజీలో 9వ అధ్యాయం 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ ప్రవేశంలో ప్రవేశించాను. అమ్మ, పరిశుద్ధత అనేది మేకల రక్తంలో ఉందా? గొర్రెల రక్తంలో ఉందా? యేసుప్రభు అంట తన రక్తము వలన ఒకేసారి ప్రవేశించాడు. ఎక్కడికి? పరిశుద్ధ స్థలంలోనికి. ఈరోజు మనల్ని కూడా పరిశుద్ధులుగా చేశాడు. కాబట్టి యేసుప్రభు రక్తం వల్ల మనం దేనికి సమీపస్తులమై అని చెప్పండి అమ్మా? పరిశుద్ధతకు సమీపస్తులమై. ఒకప్పుడు లేదు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఈ పరిశుద్ధత లేదు, ఒకప్పుడు ఈ భక్తి లేదు, ఒకప్పుడు ఈ విశ్వాసం లేదు. ఒకప్పుడు పాపంలో శాపంలో ఉన్న మనల్ని, పాపపు జీవితంలో కొట్టాడుతున్న మనల్ని ప్రభువారు తన రక్తముతో కడిగి మనల్ని దేనికి దగ్గరగా చేర్చారు? పరిశుద్ధత. పరలోకానికి టికెట్ ఏంది? పరిశుద్ధత. సంఘములో ఉండడానికి అర్హతలు ఏంటి చెప్పండి? పరిశుద్ధత. ఎప్పుడు మనం సంఘంలో ఉన్నాము అని చెప్పబడతాం చెప్పండి? పరిశుద్ధులంగా మార్చబడతాం. అందుకే మన సంఘానికి దేవుడిచ్చిన టైటిల్ ఏంటి? మీరు పరిశుద్ధ జనమునై ఉన్నారు. అందరు చెప్పాలి, మనం ఎవరం? మీరు ఎవరైనా అయ్యా మీరు ఏమిట్లో అని అడిగితే మేము పరిశుద్ధులమని చెప్పండి. మీరు ఏమిట్లో అంటే మేము రాజులమని చెప్పండి. మేము రాజులైన యాజక సమూహం. మనం ఎంత చక్కని వాక్యం కదా. నాకు చాలా, నేను అప్పుడు ఎందుకు పెట్టినా నాకు తెలియదు, కానీ ఆ వాక్యం నాకు తర్వాత ఈ మధ్య రోజులు అర్థమవుతుంది. దేవా, ఎంత మంచి ఆలోచన ఇచ్చావయ్యా. ఇంతకు అసలు ఏ చర్చిల మీద ఉండదు ఇట్లాంటి టైటిల్. చూసారా? అందరు ఏమంటుందంటే నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని రకరకాల మాటలు ఉంటాయి. కానీ ఎందుకో దేవుడు మీరు పరిశుద్ధ జనమునై ఉన్నారు. ఏ జనం మంది? అసలు దాని డెప్త్ ఎంత, జనము అంటే అసలు ఎంత డెప్త్కి వెళ్తా తెలుసా? మనం పరిశుద్ధత, విశ్వాసులం ఎవరమై అంటే పరిశుద్ధత. ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళకు మనకు వ్యత్యాసం ఎక్కడుందంటే ఆ వాక్యంలో ఉంది. లోకంలో ఉన్న అధికారులకు ఉందా పరిశుద్ధత, నాయకులకు ఉందా పరిశుద్ధత, గవర్నర్కు ఉందా పరిశుద్ధత, కానీ ఎవరికి ఉంది? నీకు నాకు ఎంత గొప్ప మాట కదా అది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మునుపు ఉన్నదా మనకి పరిశుద్ధత? మునుపు లేదు. మునుపు పాపం ఉన్నది మనలో. అయితే మనం పరిశుద్ధులుగా ఎప్పుడు మార్చబడ్డామంటే యేసు ప్రభు రక్తములో కడగబడుతారు. అదే మొదటి యోహాను పత్రికలో కూడా అంటాడు 1:7. మొదటి యోహాను పత్రిక 1:7లో ఉంటుంది చూడండి. చివరి లైన్ చదవండి అమ్మ. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయని. యేసు ప్రభు రక్తం ఏం చేసింది మనల్ని చెప్పండి? పవిత్రులు అంటే పరిశుద్ధులుగా చేసిందా లేదా? అంటే మనం దేనికి సమీపస్తులమయ్యాము? పరిశుద్ధతకు సమీపస్తులమయ్యాము. ఒకప్పుడు లేని పరిశుద్ధత దేవుడు ఈరోజు ఇచ్చారు. అందును బట్టి మనం ఏం చేయాలా? ఆరాధించాలి. కాబట్టి మూడోదిగా మనల్ని దేనికి పరిశుద్ధులుగా చేశాడు? సమీపస్తులుగా చేశాడు దేవుడు? పరిశుద్ధతకు సమీపంగా. ఇంకొక మాట ముందుకెళ్దాం. హెబ్రీ పత్రిక 9:14 చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము ఏంటి చెప్పండి? యేసు ప్రభు యొక్క రక్తం అంట నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు. అమ్మా, యేసు ప్రభు రక్తం ఏం చేసిందంట? జీవము గల దేవుణ్ణి సేవించుటకు. అమ్మ, దేవుణ్ణి సేవించడం అంటే ఏంటి? మన భాషలో ఆరాధించడం. అంటే యేసుక్రీస్తు రక్తం మనల్ని దేనికి సమీపస్తులుగా చేసింది? ఆరాధనకు. వెరీ గుడ్. దేనికి సమీపస్తులుగా చేసింది? నిర్జీవ క్రియలను విడిచిపెట్టి. ఒకప్పుడు దేన్ని ఆరాధించాం? జీవం లేని వాటిని ఆరాధించాం. ఒకప్పుడు నిర్జీవంలో ఉన్న వ్యర్థమైన వాటిని ఆరాధించాం. అయితే యేసు ప్రభు రక్తము మనల్ని దేనికి సమీపస్తులుగా చేసిందంటే జీవము లేని వాటిని ఆరాధిస్తున్న మనము వాటిని విడిచిపెట్టి ఈరోజు జీవము గల దేవుణ్ణి సేవించడానికి అంటే ఆరాధించడానికి మనల్ని సమీపస్తులుగా చేసింది. ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళకుందా ఈ ఆరాధన? లోకంలో ఉన్న వాళ్ళకుందా ఈ స్తుతి ఆరాధన?
నేను అంటాను, కొన్ని సంఘాల్లో కూడా నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, హోలీ సొసైటీ సంఘంలో ఉన్న మీరు ధన్యులు. ఎందుకంటే చక్కగా ప్రభువుని ఆరాధించే కృపని దేవుడు మీకు ఇచ్చాడు. ఎలా వచ్చిందంటే ఆయన రక్తము ద్వారా. యేసు ప్రభు రక్తం లేకపోతే మనం ఆరాధించే వాళ్ళమా? ఎవరు ఆరాధిస్తారు? విశ్వాసి ఆరాధిస్తాడా? అవిశ్వాసి ఆరాధిస్తాడా? విశ్వాసి మాత్రమే ఆరాధించగలడు. అవిశ్వాసి ఏమని ఆరాధన చేస్తాడు? చేయలేడు. వాడికి అర్థం కాదు ఆరాధన అంటే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఆరాధనలో ఉన్న సంతోషం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? మీరు పెళ్ళికి పోండి, ఈ సంతోషం ఉంటుందా? పెళ్ళికి పోతే పొరపాటు ఉంటే తాగి వచ్చిందంటే అంత రచ్చరచ్చ చేసి పెడతారు, అవునా కాదా? మీరు ఏదైనా పేరంటాలకు పోండి, ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళండి, ఎక్కడేం జరుగుతుందో తెలియదు. కానీ ఆరాధనకు వచ్చినప్పుడు ఇంత సమాధానం ఎక్కడ దొరకదు. ఇది ఎలా వచ్చిందంటే యేసు ప్రభు రక్తం మనకు ఇచ్చుట ద్వారా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తము మనల్ని దేనికి సమీపస్తులనుగా చేసింది అంటే ఆరాధించడానికి, ఆయనను ఆరాధించడానికి మనల్ని ఏం చేసింది? సమీపస్తులుగా చేసింది. చివరి మాట చదివి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 7:14 చదవండి. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు నాతో ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అంటే పరలోకంలో జరిగే ఒక సంఘటన ఇక్కడ యోహాను ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. యోహాను గారు దర్శనం చూసినప్పుడు అంట, తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్న చాలా మంది గుంపు సైన్యం ఉందంట అక్కడ పరలోకంలో. అప్పుడు ఆయన అడిగాడు, ఫస్ట్ అక్కడ దేవదూత అడుగుతున్నారు, వీరెవరో తెలుసా? తెల్లని వస్త్రాలు ధరించి ఉన్న వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నీకు తెలుసా అని యోహాన్ గారిని అడిగితే, ఏమోయ్యా నాకు తెలియదయ్యా, అది మీకే తెలియాలా అని మరల యోహాన్ గారు జవాబిస్తారు. అప్పుడు నుండి వీళ్ళెవరో తెలుసునా, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో, గొర్రెపిల్ల అంటే ఎవరు చెప్పండి? యేసు ప్రభు రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునేది. అంటే ఈ పరలోకంలో ఉన్న ఈ గుంపంతా, ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఈ గుంపంతా ఎవరంట? ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? యేసయ్య రక్తములో నుంచి కడగబడి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అంటే యేసయ్య రక్తము ఎక్కడికి చేర్చింది చెప్పండి? భూలోకము నుంచి పరలోకానికి. అంటే ఇప్పుడు యేసు ప్రభు రక్తం మనం దేనికి సమీపస్తులంగా చేసింది? పరలోకానికి సమీపస్తులమయ్యాం, అవునా కదా? మనం ప్రభుని నమ్ముకోకపోతే మనకు గ్యారెంటీ ఉందా పరలోకం పోతామని? లేదు, నశించి నరకానికి పోయేవాళ్ళం. ఒకప్పుడు మనం దేనికి సమీపస్తులుగా ఉన్నాం చెప్పండి? నరకానికి సమీపస్తులుగా ఉన్నాం, పాతాళానికి, ఆరని అగ్నికి సమీపస్తులుగా ఉన్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు రక్తంలో కడగబడ్డామో మనం దేనికి సమీపస్తులమయ్యాం చెప్పండి? పరలోక రాజ్యానికి సమీపస్తులమయ్యాం. రేపు మనం కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అదే దేవదూత ఇలా చెప్తారు, వీళ్ళందరూ ఎవరో తెలుసునా? హోలీ సొసైటీ సంఘం నుంచి వచ్చిన వీళ్ళందరూ ఎవరో తెలుసునా? వీరు గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వాళ్ళు. ఎంత గొప్ప కృపనిచ్చాడమ్మా! ఇదంతా కారణం యేసు ప్రభు రక్తం. కాబట్టి యేసయ్య రక్తం మనల్ని ఎలా మార్చిందయ్యా అంటే, దేనికి సమీపస్తులుగా చేసిందంటే, మునుపు నరకానికి దగ్గరగా ఉన్న మనము ఇప్పుడు పరలోకానికి సమీపస్తులమయ్యాం. అంటే పరలోకానికి సమీపస్తులమయ్యాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఆరాధన చేద్దామా? ఇదంతా ఇదే కదా ఆరాధన. వీటన్నిటిని బట్టి దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని చేత పట్టుకొని, దేవుడు నీ కొరకు నా కొరకు కార్చిన శిలువ రక్తాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధన చేద్దాం. ఒకసారి మరలా గుర్తు చేసుకుందాం. క్రీస్తు రక్తము వలన సమీపస్తులమవుట అంటే, యేసుక్రీస్తు రక్తం వల్ల మనం ఏమయ్యాము? సమీపస్తులమయ్యాం. దేనికి సమీపస్తులమయ్యాం అంటే, ఒకటి నీతికి సమీపస్తులమయ్యాం, రెండోదిగా విమోచనకు, పాప క్షమాపణకు సమీపస్తులమయ్యాం. అంటే రక్షణ దొరికింది మనకు, ఆయన రక్షణ భాగ్యము ద్వారా మనము సమీపస్తులమయ్యాం. మూడోదిగా పరిశుద్ధతకు సమీపస్తులమయ్యాం. నాలుగోదిగా ఆరాధనకు, ఆయన ఆరాధించడానికి సమీపస్తులమయ్యాం. ఐదోదిగా పరలోకానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనం సమీపస్తులమయ్యాం. ఈ 5 సంగతులను బట్టి ఇంకా ఈ వారమంతా దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల ఎన్నెన్ని మేలు చేశాడో అవన్నీ తలపోసుకుంటూ నిండు మనసుతో మనమందరం ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ముందుగా అందరు లేచి నిలబడుకున్నట్లయితే ఒక పాట పాడుకుంటూ మనం ప్రభుని స్తుతిద్దాం అందరం కలిసి. తర్వాత మనం వ్యక్తిగతంగా ఒకరి తర్వాత ఒకరు ప్రభుని స్తుతిద్దాం. ఈరోజు నీ పట్ల, నా పట్ల ఎన్ని గొప్ప మేలు చేశాడు. పరలోకానికి మనల్ని సమీపస్తులుగా చేశాడు, పరిశుద్ధతను అనుగ్రహించాడు దేవుడు. అందును బట్టి మనం ప్రభుని స్తుతిద్దాం. ఆయన సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందును బట్టి మనం స్తుతిద్దామా, ప్రభుని గణపరుద్దాం. దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. అందరం కలిసి నిండు మనసుతో ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని గణపరుద్దాం, పూర్ణ బలముతో ప్రభుని ఆరాధిద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. మనమందరం కలిసి ప్రభుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, అర్పణలు అర్పిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దూతగణములెల్లా
ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యమున యెహోవాని. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యమున యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యమున యెహోవాని. అందరూ పాడుతూ ప్రభుని స్తుతించండి. ఇహ పరములలో ఆయన మహిమా నిండియున్నదని గానము చేసిరి. ఇహ పరములలో ఆయన మహిమా నిండియున్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యమున యెహోవాని. నిష్కలంకమైనది నీ కన్ను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కలంకమైనది నీ కన్ను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. దూతగణములెల్లా ఆరాధించిరిగా అందరూ పాడ. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యమున యెహోవాని. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూచే నిరీక్షణ నా కొసగితివి. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూచే నిరీక్షణ నా కొసగితివి. పెన్నుగాని పరిశుద్ధత నొసగిన దేవా, పెన్నుగాని పరిశుద్ధత నొసగిన దేవా, ఘనముగాను పొగడెదము పావన ప్రభువా. ఘనముగాను పొగడెదము పావన ప్రభువా. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యమున యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యమున యెహోవాని. పాపముతో పతనమైన నా దేహమును
పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి. పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలిచిన, పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యమున యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యమున యెహోవాని. ఇహ పరములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరే. ఇహ పరములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరే. దూతగణములెల్లా ఆరాధించురిగా పరిశుద్ధుడు సైన్యమున యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యమున యెహోవాని. అందరం ప్రభుని స్తుతిద్దాం.